ఎస్సీ ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నసీర్ కోరారు. ఐపీడీ కాలనీలోని బాబాజీనగర్లోని ఓ లబ్దిదారుని ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ను ఆయన కూటమి నాయకులు విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. గ్రీన్ ఎనర్జీ ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం సామాన్యుల సైతం వినియోగదారుల నుండి తయారీదారులుగా మార్చేటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు విద్యుత్ అనేది ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి కూడా, వ్యాపారానికి కూడా అవసరమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి అవసరం. అటువంటి విద్యుత్ అవసరానికి ఎన్నో కష్టపడి ఇబ్బందులు పడి బిల్లు కట్టుకోవడానికి ఇబ్బంది అయినటువంటి కుటుంబాలు, చిన్న చితక కుటుంబాలకు, ముఖ్యంగా దళిత వర్గాలకి ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి 18 నెలల కాలంలో రాష్ట్రంలో అనేక మంది దళిత కుటుంబాలకు 200 యూనిట్ల కన్నా తక్కువగా విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈరోజు ఉచిత విద్యుత్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చినటువంటి పిఎం సూర్యఘర్ కార్యక్రమం ప్రతి ఇంటికి కూడా విస్తరించాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు పదే శాసనసభ్యులకు తమ ప్రాంతాల్లో ఈ సోలార్ ఎలక్ట్రిసిటీ ప్యానెల్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గత కొంతకాలంగా అనేక మంది వినియోగదారుల్ని ఈ సోలార్ ఎలక్ట్రిసిటీ మీద వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం స్థానికంగా ఉన్నటువంటి విద్యుత్ అధికారులందరూ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. అందులో భాగంగా దాదాపు గుంటూరు నగరంలో తూర్పు నియోజకవర్గంలో 2200 మంది ఏదైతే దళిత వర్గాలు, ముఖ్యంగా ఈ 200 యూనిట్ల కన్నా తక్కువ కాల్చేటువంటి ఇళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు, వాటిలో ఎవరైతే దీనికి సముఖంగా ఉంటారో ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా దాదాపు 26 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా, ఎక్కడైతే ఉచిత విద్యుత్ వినియోగిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఉచితంగా ప్రభుత్వం అలాగే విద్యుత్ అధికారుల సహకారంతో ప్రతి ఇంటి మీద కూడా ఈ సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసి వాళ్ళు తద్వారా ఎవరైతే వాడుకునేటువంటి విద్యుత్ కాకుండా మిగిలినటువంటి విద్యుత్ని గ్రిడ్కి సప్లై చేసి సంపాదించుకునేటువంటి కార్యక్రమం కూడా దీని ద్వారా సాధ్యమవుతుంది. అంతేకాకుండా ఈరోజు రాబోయేటువంటి అవసరాలకు ఒక పక్కన రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం కానీ, అలాగే ఇండస్ట్రియల్కి కూడా విద్యుత్ వాడకం ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి కార్యక్రమాన్ని సౌర విద్యుత్ ద్వారా వినియోగించుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, అలాగే ప్రధానమంత్రి గారి ఆలోచన విధానాన్ని ఈ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గ్రీన్ ఎనర్జీ అనేది మనందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే విద్యుత్ తయారీలో అనేక విధాలుగా పొల్యూషన్ బారిన పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ గ్రీన్ ఎనర్జీ వైపు ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఎవరికి ఎటువంటి సహకారం కావాలన్నా తప్పకుండా విద్యుత్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఎనర్జీ సెక్రటరీస్ అందుబాటులో ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ని తీసుకొని ఎవరికి ఎక్కడ కూడా ఇటువంటి సోలార్ ఎలక్ట్రిసిటీని కావాలనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా విద్యుత్ అధికారులు కానీ, మా ద్వారా కానీ, మా ఆఫీస్ ద్వారా కానీ సంప్రదిస్తే తప్పకుండా వాళ్ళ సహాయ సహకారాలు అందించి ఆ సోలార్ విద్యుత్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి, అలాగే విద్యుత్ అధికారులకు, మంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ఇది ఆరంభం మాత్రమే. పెద్ద స్థాయిలో తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత వాడలో కూడా మా కూటమి నాయకుల సహకారంతో ప్రతి ఇంటికి, ప్రతి గడపకు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ఈ నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో విద్యుత్ సోలార్ ఎక్విప్మెంట్, సోలార్ ఎనర్జీని పెద్ద ఎత్తున ఉపయోగించుకునేటువంటి విధంగా, అలాగే ప్రొడక్షన్ చేసేటువంటి విధంగా దీని మీద కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తాం.